హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ చేశారు అపోలో హాస్పిటల్లో. పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది, హుటాహుటిన ఆయనకు సర్జరీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి ఫ్యాన్స్ పానిక్ అవుతున్నారు. చాలా రోజుల నుంచి గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు, నీరసంగా కనిపిస్తున్నారు, మాటి మాటికి ఆయనకి జ్వరం అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏమవుతుంది, ఆరోగ్యం విషయంలో ఆయన ఎందుకు కేర్ తీసుకోవడం లేదనేది అభిమానులు ఆందోళన చెందే విషయం. అయితే మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. శనివారం రోజున అధికారులతో మాట్లాడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ గారిని శనివారం సాయంత్రం హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అక్కడి వైద్యులు ఆయన ముక్కుకు సంబంధించిన డే కేర్ సర్జరీ సజెస్ట్ చేయడమే కాకుండా ఇమీడియట్గా ఆ సర్జరీ కూడా చేశారు. శనివారం సాయంత్రం డాక్టర్ మనుస్త్రుత్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిశ్చార్జ్ అయ్యి తన ఇంటికి కూడా వెళ్ళిపోయారు. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు ట్వీట్ చేసి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కోలుకుంటున్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు, వారం 10 రోజుల పాటు ఆయనకు రెస్ట్ అవసరమని డాక్టర్లు చెప్పారు, టెన్షన్ పడాల్సినంత అవసరం లేదని చిరంజీవి గారు ట్వీట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్ళారు, ఆయనకు సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన ఎలా ఉన్నాడు, ఆయన త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ ధైర్యవంతుడు, ఆయన త్వరగానే కోలుకోవాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నానని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారు. అదేవిధంగా జేపీ నడ్డా ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి కనుక్కున్నారు. ఇక హోంమంత్రి అమిత్ షా కూడా ఫోన్ చేసి వాకప్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఆయనకేం ఇబ్బంది లేదు కదా, ఆయన క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి అమిత్ షా గారు కూడా ఫోన్ చేసి కనుక్కున్నారు. అదేవిధంగా రాజ్నాథ్ సింగ్, అలాగే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు, తొందరగా ఆయన కోలుకోవాలని చెప్పి వాళ్ళు ఆకాంక్షించారు. అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ గారు క్షేమంగా తిరిగి రావాలి, ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి వాకప్ చేయడం అనేది విశేషం. అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే బట్టి విక్రమార్క గారు, అలాగే తెలంగాణ మంత్రులు, అలాగే కొంతమంది శాసనసభ్యులు, అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంది ఏంటి, ఏం కాలేదు కదా, ఎలాంటి ఇబ్బందులు లేదు కదా అని చెప్పి ఆయన కూడా అడిగి తెలుసుకోవడం. అలాగే కేటీఆర్ అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఆయన త్వరగా కోలుకోవాలి, ఈజ్ ట్రూ లీడర్ అని చెప్పేసి ఆయన కూడా ట్వీట్ చేయడం. ఇలా పవన్ కళ్యాణ్ గారు త్వరగా తిరిగి రావాలని, పార్టీలకు అతీతంగా ఆయన బాగుండాలి, ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అయితే తీవ్ర ఆందోళన ఉన్నారు, ముఖ్యంగా పానిక్ అయిపోతున్నారు. ఏమైంది పవన్ కళ్యాణ్ గారికి, ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు కదా అని చెప్పేసి వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. అయితే మనకున్న సమాచారం ప్రకారం అయితే ఆయన చాలా క్షేమంగా ఉన్నారు, ఆయనకి ఏ ఇబ్బంది లేదు. ఆయన త్వరలోనే ఒక వారం 10 రోజుల్లోపు ఆయన తిరిగి వస్తారు, మళ్ళీ ఆయన పనుల్లో బిజీ అయిపోతారు అనేది మనకున్న సమాచారం. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చిన్న సర్జరీ, ఆయన త్వరలోనే యాక్టివ్ అవుతారనేది నేను తెలుసుకున్న సమాచారం.